యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనము, యేసు రక్తము చేత కడగబడి విమోచించబడిన మనము ఇక మీదట ఓపెన్గా లేము, కంచెలేని చేనులాగా లేము, గోడ లేనటువంటి రాజ్యములాగా మనము లేము. మనము ప్రొటెక్టెడ్, భద్రపరచబడిన ప్రజలం. ఎండ వర్షము మన మీద పట్టడానికి మనం బయట లేము, భద్రమైనటువంటి ఒక ఇంట్లో ఉన్నాం. రక్షించబడ్డాము అనంటే మనం ఒక భద్రమైనటువంటి దేవుని చేతిలో ఉన్నామని గుర్తుంచుకోవాలి. చాలామంది ఇది గుర్తించలేకపోతూ ఉన్నారు, దీన్ని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. ఏముందండి, ఏదో పాపాల నుంచి రక్షించబడి ఇదిగో ఈ పాడు లోకంలో ఇట్లా బడి బతికేస్తూ ఉన్నాం, మా జీవితాన్ని ఇట్లా ఈదేస్తూ ఉన్నాం, మేము మా జీవితాన్ని ఇట్లాగా నడుస్తూ ఉన్నాం. ఏంటో ఎక్కడికి వెళ్తుందో ఎలా జరుగుతుందో తెలియదు, అంతా ప్రభు చిత్తం. ప్రభు చిత్తం ఎలా ఉంటుంది? నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. నువ్వు ఒక ఇల్లు కలిగి ఉండి నీ సొంత కుమారుడు, నీకు పుట్టిన నీ కుమారుణ్ణి అర్ధరాత్రి వీధిలో వదిలేసి నువ్వు వెళ్ళి ఇంట్లో తలుపేసుకుంటావా? స్వార్థానికి మారు పేరైన నువ్వే నీ పిల్లల్ని బయట ఉంచకూడదు, లోపలికి వెళ్ళి తలుపేసి భద్రంగా ఉంచాలని నువ్వు కోరుకుంటున్నావంటే, చలికి, ఎండకు, వేడికి, మంచుకు, శత్రువుకు, అన్నిటి మధ్యలో మా పిల్లవాడు ఉండకూడదు, పిల్లల్ని దొంగతనం చేసే దొంగల చేతిలో మా పిల్లవాడు పడకూడదు, వాడు తప్పిపోకూడదు, భయపడకూడదు, వాడు నన్ను గూర్చి చెడ్డ అభిప్రాయం వాడికి ఉండకూడదు, వాడు క్షేమంగా ఉండాలి అని నువ్వెంతగానో ఆశించి ఆలోచించి నీ పిల్లవాడిని లోపలికి తీసుకెళ్ళి భద్రంగా లోపల పెడుతున్నావే. యేసు రక్తంలో కడగబడిన నీకు ఆ భద్రత నీ దేవుడు ఇవ్వడని అనుకుంటున్నావా? చాలామంది ఈ రక్షణను గూర్చి తక్కువగా ఆలోచన చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు నిన్ను రక్షించాడు అని అంటే ఆ రక్షణ ఎంత బలమైనదో నువ్వు అర్థం చేసుకోవాలి, ఆ రక్షణ ఎంత భద్రమైనదో నువ్వు అర్థం చేసుకోవాలి. మనము క్రీస్తు యేసులో మన జీవము దాచబడి ఉన్నది అని రాయబడుతూ ఉంది.